Hey, hi, hello, namaste. Andri ela unnaru? I hope all are doing great. Welcome back to our channel Usha's Diary. Guys, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు గనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే నా పేరు ఉషా. ఇంకా మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి నుమాష్ ఎగ్జిబిషన్కి వెళ్ళాను కదా, దాని హాల్ వీడియో చేస్తున్నాను అనమాట. నేను ఈ వీడియో చేయకముందే నాకు ఆల్రెడీ రిక్వెస్ట్లు వచ్చేసాయన్నమాట, హాల్ వీడియో చేయండి అని చెప్పి. అందుకే నేనైతే హాల్ వీడియో చేస్తున్నాను. ఏమేమి కొన్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే మా ఫ్రెండ్ ఏమేమి షాప్ చేసింది అనేది కూడా చూపిస్తాను. సో అన్నీ కలిపి మీకు ఈ హాల్ వీడియోలో చూపిస్తాను. ఈసారి అయితే నేను యాక్సెసరీస్ అవన్నీ ఏం తీసుకోలేదు. బట్ లాస్ట్ టైం నేను నా ఇయర్ రింగ్స్ చూపించాను కదా, దానికైతే చాలా ఫ్యాన్ బేస్ వచ్చేసింది అనిపించింది నాకైతే. లిటరలీ ఎవరు చూసినా కూడా మీ ఇయర్ రింగ్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి, హైలైట్ ఇయర్ రింగ్స్ అలాగంతా పెడుతూ ఉంటే కామెంట్స్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో ఇవాళ అయితే ఓన్లీ క్లాతింగే, బికాజ్ నేను ఆల్రెడీ లాస్ట్ టైం ఇయర్ రింగ్స్ తీసుకున్నాను కదా. అగైన్ ఈసారి కూడా గేట్ నెంబర్ 3 సైడే వెళ్ళాను. గేట్ 1 గేట్ 2 రెండు కవర్ చేయలేకపోయాను కాబట్టి ఆల్రెడీ గేట్ 3 సైడ్ నేను ఇయర్ రింగ్స్ తీసేసుకున్నాను కాబట్టి ఆల్రెడీ చూసేసినవి మళ్ళీ వెళ్ళి చూసి టైం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి, బికాజ్ ఇంకా 2 డేస్లో క్లోజ్ చేస్తారనగా మేము సండే వెళ్ళాం, Feb 16th అనమాట. ఇంకా 17th క్లోజ్ అనగా ముందు రోజు వెళ్ళాం కాబట్టి చీమలుగా ఉన్నారనమాట జనాలు అయితే. అంత క్రౌడ్లో మేము చాలా అలసిపోయామన్నమాట, చాలా సఫికేటింగ్ వచ్చేసింది. షాపింగ్ చేసుకొని వచ్చే లోపల మేము తిరిగింది కూడా గేట్ 3 హాఫ్ వరకే, గోకుల్ చాట్ వరకే వెళ్ళాము. యాక్చువల్లీ మండే నేను వీడియో పోస్ట్ చేసి ఉండాలి, ఎగ్జిబిషన్ వీడియో, బట్ అది ఎందుకో అప్లోడ్ అవుతూనే ఉంది, టెక్నికల్ గ్లిచ్ లాగా వచ్చేసింది అనమాట. అందుకే అది అప్లోడ్ అవ్వలేదు. ఇంకా ట్యూస్డే పోస్ట్ చేయాల్సి వచ్చింది. ఇంకా ఏమాత్రం డిలే చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గాయ్స్ ఇన్ని ఉన్నాయన్నమాట. ఇందులో మా ఫ్రెండ్ది ఉంది, నాది ఉంది. సో ఇద్దరిది చూపిస్తున్నాను మీకు. తను కూడా షాపింగ్ చేసిందనమాట. లాస్ట్ టైం నేను ఒక్కటే వెళ్ళాను కదా, ఈసారి మా ఫ్రెండ్ కూడా వచ్చింది నాతో. ఫస్ట్ అయితే నేను మీకు దుపటాస్ చూపిస్తాను. ఇది యాక్చువల్లీ లాస్ట్లో షాపింగ్ చేసాం గాయ్స్. నేను 2 దుపటాస్ తీసుకున్నాను, మా ఫ్రెండ్ 3 దుపటాస్ తీసుకునింది. ఇది వచ్చి ఫస్ట్ నా ఫ్రెండ్కి చూపించేస్తున్నాను. తను వచ్చి ఈ దుపటా తీసుకునింది. లుక్ అట్ దిస్ కలర్ గైస్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. నాకైతే ఈ దుపట్టా చాలా బాగా నచ్చేసింది అనమాట. నాది తనది ఇద్దరిది బాగుంది. సో దీనికైతే మనం ఎలాంటి కలర్ డ్రెస్ వేసుకున్నా కూడా మంచిగా దుపట్టా సెట్ అయిపోతుంది. వీళ్ళు వచ్చి ఏదో ఊరు బీహార్ ఏదో సంథింగ్ అక్కడ నుంచి వచ్చారంట. చాలా బాగున్నాయి దుపటాస్ అయితే. సరే ఎంత బాగుందో కదా దుపట్టా అయితే, నాకు చాలా బాగా నచ్చేసింది అనమాట. మనం దీనికి ఎల్లో కలర్ వేసుకోవచ్చు, గోల్డ్ వేసుకోవచ్చు, ఆర్ గ్రీన్ ఉంది కదా లైట్ గ్రీన్, పిస్తా గ్రీన్, ఏదైనా వేసుకోవచ్చు అనమాట. దుపట్టా అనేది ఇది మల్టీ కలర్లో రావడం వల్ల చాలా బాగుంది. ఇలా వస్తుంది దుపట్టా అంతా. సో చాలా పెద్దగానే ఉంది, 2.5 మీటర్స్ అన్నారు కానీ ఇంకా పొడుగ్గానే ఉందన్నమాట దుపట్టా అయితే. చాలా బాగా నచ్చింది నాకైతే. కొన్ని చూస్తే చాలా మంచిగా అనిపిస్తూ ఉన్నాయి కానీ బట్ అన్నీ కొనేయలేం కదా. ఇప్పుడు నాకు చూపిస్తాను అనమాట దుపట్టా. ఇది నా దుపట్టా, ఎంత బాగుంది కదా దుపట్టా అయితే. సో ఇలా వచ్చిందనమాట. అంత టిష్యూ మీద ఇట్లా లైక్ మనకి మార్బల్ ప్రింట్స్ అంటారు కదా, అలా అనిపిస్తుంది నాకు ఎగ్జాక్ట్గా. దీన్ని ఏమంటారు నాకు తెలీదు. సో దీంట్లో గ్రే వచ్చింది, కొంచెం టమాటా రెడ్ మెరూనిష్ కలర్ వచ్చింది, పౌడర్ బ్లూ వచ్చింది, పిస్తా గ్రీన్ వచ్చింది, ఇలాగ 4 కలర్స్ వచ్చాయి. సో ఏది కావాలంటే అది మనం డ్రెస్ డిజైన్ చేసుకొని మంచిగా వేసేసుకోవచ్చు. మల్టీ పర్పస్ దుపట్టా అనమాట. దీన్ని ఒక డ్రెస్కే కాదు అన్ని డ్రెస్సెస్కి వేసుకోవచ్చు. చాలా బాగుంది గైస్, ఐ కాంట్ వెయిట్ అనమాట. ఎప్పుడెప్పుడు దీన్ని స్టైల్ చేద్దామా అని ఉంది నాకైతే. చాలా బాగుంది దుపటాస్. నాకు కొన్ని చెప్పాను మీకు, స్టార్టింగ్ నుంచి నా వీడియోస్ ఫాలో అయ్యే వరకు తెలుస్తుంది నాకు దుపటాస్ చూస్తే డ్రెస్సెస్ కన్నా దుపటాస్ బాగుంటే నేను తీసేసుకుంటాను అని చెప్పి. సో దీంట్లో కూడా వాళ్ళు కుర్తా సెట్స్తో కలిపి దుపట్టా పెట్టున్నారనమాట. దుపట్టా ఒకటి ఇస్తారా అంటే ఇస్తాము అని చెప్పారు. 1000 రూపీస్ చెప్పారు. ఇట్లా కొనుక్కోవాలనుకుంటున్నాము, మాకు 2 దుపటాస్ కావాలి, 500 ఇస్తారా ఈచ్ అంటే ఇచ్చేశారు. సో 500కి ఇంత మంచి దుపట్టా వచ్చింది అంటే చాలా వర్త్. బట్ ఇది కోల్డ్ వాటర్లోనే వాష్ చేయాలి అని చెప్పారు. సో చాలా బాగుందన్నమాట. లాస్ట్లో వెళ్ళిన దానికి చాలా మంచిగా దొరికాయి అనిపించింది మాకైతే. దుపట్టాస్ అయితే మనము ఏ ఈవెంట్కైనా వేసుకెళ్ళిపోవచ్చు అనమాట. చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇవి కొంచెం క్యాజువల్
ఆఫీస్ వేర్ అట్లాంటి వాటికి బాగుంటాయి అన్నమాట రెగ్యులర్గా వేసుకోవడానికి. ఇవి బాగ్రు ప్రింట్స్ అంటారు కదా, ఆ దుప్పటాస్ అనమాట. ఈ రెండు అయితే మా ఫ్రెండ్ తీసుకునింది గాయస్, ఈ రెండు దుప్పటాస్ అయితే. సో ఇది కంప్లీట్గా ఇలానే ఉంటుంది. ఎందుకు అన్నీ ఓపెన్ చేయడం, మీకు ఇలాగే కనిపిస్తుంది కదా అని నేనేం ఓపెన్ చేయట్లేదు. సో ఈ రెండు దుప్పటాస్ అనమాట మా ఫ్రెండ్ తీసుకునింది. అండ్ ఇది వచ్చి నాకు యాక్చువల్లీ అంకుల్ ఫ్రీ ఇచ్చారనమాట, కాంప్లిమెంటరీగా ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. దే ఆర్ సో స్వీట్ యాక్చువల్లీ. చాలా మంచిగా ప్రైజెస్ తగ్గించారు. ఇలాగా నేను వీడియోస్ మీకు పోస్ట్ చేశాను, జస్ట్ నేను నార్మల్గా చెప్పాను అనమాట. బట్ వాళ్ళైతే దుప్పటా ఇచ్చేసారనమాట. నేను చెప్పాను కదా ఆ షాప్లో 500కి 3 దుప్పటాస్ ఇస్తున్నారు అని చెప్పి, నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు. బట్ సెకండ్ టైం ఇప్పుడు వెళ్ళినప్పుడు అయితే మా ఫ్రెండ్ ఈ దుప్పటా ఈచ్ వన్ 150 రూపీస్ తీసుకునింది. సో 300కి 2 దుప్పటాస్ వచ్చాయన్నమాట. చాలా వర్త్ అనిపించింది. ఏ అంకుల్ అయితే నన్ను 100 రూపీస్ ఇస్తావా, నేను ఈ దుప్పటా ఇచ్చేస్తానన్నారు. నాకు వద్దు అంటుంటే మళ్ళీ కాంప్లిమెంటరీ తీసుకో అని చెప్పారనమాట. సో ఇదైతే అంకుల్ తరపున నాకు ఒక మంచి మెమరీ లాగా ఉంటుందన్నమాట ఈ దుప్పటా చూసినప్పుడంతా. సో ఇలా వస్తుందన్నమాట దుప్పటా అంతా కంప్లీట్గా, చాలా బాగుంటుంది. నా కోసం ఇచ్చారు కదా, అదే చాలా బిగ్ థింగ్ అనిపించింది అనమాట నాకైతే. సో ఈ 5 దుప్పటాస్ అనమాట మేము తీసుకునింది. చాలా చాలా బాగున్నాయి, ప్రతి ఒక్క దుప్పటా బాగుంది. సో చాలా వర్త్ అనిపించింది గైస్ మాకైతే. ఫ్రెండ్ జార్జెట్లో చికెన్ కర్రీ మెటీరియల్ తీసుకునింది అనమాట. ఇదే అది రాయల్ బ్లూ కలర్. సో నేనైతే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు 1000 రూపీస్కి ఒక టాప్ తీసుకున్నాను. బట్ ఇక్కడైతే 7 మీటర్స్ నియర్లీ 2.5 మీటర్ టాప్, 2.5 మీటర్ దుప్పట, 2.5 మీటర్ బాటమ్, కంప్లీట్ మొత్తం సెట్ వచ్చేసి 1000 రూపీస్కి వచ్చేసింది. చాలా వర్త్ అనిపించింది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా కూడా బాగుందన్నమాట. జార్జెట్ వచ్చింది. దుప్పటా మాత్రం చినాన్ దుప్పటా అని చెప్పారు. సో ఇది చికెన్ కర్రీ అనమాట. సో దీంట్లో మొత్తం సెట్ వచ్చేసింది గాయస్. మనకి ఓపెన్ చేస్తే తప్ప అర్థం కాదు. లైక్ పలోజా లాగా కింద బాటమ్కి ఇలాంటిదే వచ్చిందనమాట. ఇదైతే వాళ్ళు 1800 చెప్పారు. సారీ, ఫస్ట్ 2500 చెప్పారు, మళ్ళీ 1800 చెప్పారు, లాస్ట్కి 1200 అని చెప్పి 1200కి ఇచ్చారనుకుంటా. ఎగ్జాక్ట్గా 1200, 1000 గుర్తులేదు. బట్ వాళ్ళు ఫైనల్ ప్రైస్ చెప్పింది 1200 అనుకుంటా ఐ గెస్. సో ఈ రాయల్ బ్లూ కలర్ కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట. సో ఇలా వస్తుంది అంతా టాప్ అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నదంతా టాప్. అండ్ ఇది వచ్చేసి పలాజో బాటమ్ అనమాట. సారీ, ఇది వచ్చేసి పలాజో బాటమ్. అండ్ ఇక్కడ నుంచి ఈ లైన్ కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి బార్డర్ వచ్చింది కదా, ఈ బార్డర్ నుంచి దుప్పటా గైస్. సో ఈ బార్డర్ వచ్చి దుప్పటా అనమాట. తను ఎప్పటి నుంచో చికెన్ కర్రీలో తీసుకోవాలి అనుకుంటుంది, ఫైనలీ తీసేసుకునింది. ఎలాగో ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి మీరు కూడా మీ మదర్స్కి ఎవరికైనా కొనియాలి అంటే ఇలాగ కాటన్లో తీసియండి. బికాజ్ వాళ్ళు కాటన్ అయితే మంచిగా డైలీ వేర్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగుంటుందన్నమాట. అగైన్ నేను మమ్మీకి 2 శారీస్ తీసుకున్నాను. సో ఇది వచ్చి కాటన్ అనమాట, ప్యూర్ కాటన్ ప్యాచ్ వర్క్ శారీ అని చెప్పారు. సో ఇదైతే దీంట్లో మా ఫ్రెండ్ అయితే 5 తీసుకునిందనమాట. ఇంకా ఎందుకు మళ్ళీ ఇవే కదా ప్యాటర్న్స్ అన్నీ ఎందుకు చూపించడం అని చెప్పి మమ్మీ కొనింది కదా, దాంట్లోనే మీకు చెప్తున్నాను అనమాట. మా ఫ్రెండ్ దీంట్లో 5 తీసుకునింది. టోటల్ 6 శారీస్ వాళ్ళు 6000 రూపీస్కి ఇచ్చారనమాట. ఈచ్ శారీ 1000 రూపీస్ పడింది. సో ఇలా ప్యాచ్ వర్క్ శారీస్ బాగున్నాయి డిఫరెంట్గా. సో శారీ అంతా ఓవరాల్గా ఇట్లా పీచీ పింక్ పీచ్ కలర్లో వచ్చింది కదా, దానికి ఇట్లాగా బ్లౌజ్ హైలైట్ చేశారనమాట. బ్లౌజ్ వచ్చి ఇలాగా థ్రెడ్ వర్క్తో ఇచ్చారు. సో ఇక్కడ ఇట్లాగా పైపింగ్ లాగా పీచ్ కలర్తో ఇచ్చేసి ఇలాగ థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. సేమ్ హ్యాండ్స్ మొత్తానికి ఇలాగ వర్క్ అయితే వచ్చింది. చాలా చాలా బాగుంటుంది అనిపిస్తుంది అనమాట మన మమ్మీ వాళ్ళు కడితే ఈ శారీస్. అందుకని చెప్పి తీసుకున్నాను. ఈ శారీ అంతా ఇదంతా కూడా పళ్ళు. నెక్స్ట్ ఇంకో శారీ తీసుకున్నాను అనమాట. ఇదైతే జస్ట్ 600 రూపీసే. 600 రూపీస్కి ఇంత మంచి కాటన్ శారీ వచ్చిందంటే వర్త్ గైస్, రియల్లీ వర్త్ అనిపించింది నాకు. బట్ ఇవన్నీ షింక్ అవుతాయో లేదో తెలియదు. బట్ వాళ్ళని అడిగితే ఏమో షింక్ అవుతుంది అన్నారు. లుక్ అట్ దిస్ కలర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట, రాణి పింక్. ఎవరికైనా కూడా బాగుంటుంది ఈ కలర్. సో ఇది తీసుకున్నాను అనమాట. ఇలాగా థ్రెడ్ వర్క్తో ఇట్లాగా లైక్ బార్డర్ లాగా వచ్చిందనమాట శారీకి ఓవరాల్గా. పళ్ళు గ్రాండ్గా ఇచ్చారు. సో అక్కడక్కడ శారీస్కి ఇలాగా చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. అండ్ కింద అయితే ఇలాగ బార్డర్ ఇచ్చారు. ఓవరాల్ పళ్ళు గ్రాండ్గా ఇచ్చారు. బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది అని చెప్పారనమాట వాళ్ళు.
ఓపెన్ చేసి చూసి తీసుకున్నాము. డ్యామేజ్ అంతా ఏమీ లేదు, మంచిగానే ఉందన్నమాట శారీస్ అన్నీ కూడా. నాకు ఒక డౌట్, ఎందుకు వీళ్ళని తక్కువకి ఇస్తారా అని చెప్పి. మనం ఎంత కడితే అంతకి ఇచ్చేస్తూ ఉండే కాడికి ఎవరికైనా డౌట్ వస్తుంది ఆబ్వియస్గా. బట్ నేనైతే అక్కడ అన్ని చెక్ చేసి తీసుకొచ్చాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ మా సిస్టర్కి అనమాట. పేస్టల్ కలర్, లాస్ట్ టైం నేను పేస్టల్ కలర్ ఎల్లో శారీ పెట్టాను కదా, అది బాగా నచ్చిందంట. సో దానికి సేమ్ అలాంటిదే నేను మళ్ళీ ఎర్రమట్టి కలర్ అంటారు కదా, అది తీసుకున్నాను. ఇది పళ్ళు. శారీ అంతా కంప్లీట్గా ఇలాగే ప్లెయిన్గా వస్తుంది గాయస్. పైన మాత్రమే డిజైన్ వచ్చింది, సిల్వర్ బార్డర్ అనమాట. ఈ పర్పుల్ శారీ. సో ఈ శారీ వచ్చేసి కాస్ట్ 1000 రూపీస్ గాయస్. డిఫరెంట్ టైప్ ఆఫ్ కాటన్, ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, మల్ కాటన్ అయితే కాదు. సో ఇలా మంచిగా టేజల్స్ కూడా ఇచ్చేసారనమాట అన్నిటికీ. సో సేమ్ ప్లెయిన్ శారీనే ఇది కూడా. సో ఈ కలర్ కూడా ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది, పర్పుల్ కలర్. ఈ శారీస్, ఈ ప్లెయిన్ శారీస్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాను అంటే, వీటికి మనం కలంకారీ బ్లౌజెస్ వేసుకుంటే చాలా చాలా క్లాసీగా ఉంటుంది. ఆ చికెన్ కారీ బ్లౌజెస్ కానీ, ఇంకా తక్కువ అంటే ఆ ప్లెయిన్ కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, వాటితో మనము స్లీవ్లెస్ బ్లౌజ్ కానీ ఇంకేదైనా మెగా స్లీవ్స్ పెట్టుకొని పేరప్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇలా కంప్లీట్గా ఇట్లా శారీకి మనము సిల్వర్ కలర్ సేమ్ ఇలాగే వైట్ తీసుకున్నాము అంటే ఇమాజిన్ చేసుకుంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. అందుకనేసి నేను ఇట్లా మల్టీపర్పస్ ఒక్కసారినే మనం 3-4 బ్లౌజ్తో వేసుకోవచ్చు కాబట్టి నేను ఇలా తీసుకున్నాను. అండ్ మా సిస్టర్ ఈ కలర్ తీసుకునింది అనమాట ఆల్రెడీ బిఫోర్ మస్టర్డ్ ఎల్లో. సో ఇలాగ ప్లెయిన్ శారీస్ అయితే మేము ప్లెయిన్ శారీస్ తీసుకున్నాను అనమాట, డిఫరెంట్గా వేసుకుందాము అని చెప్పి. అందుకని చెప్పి ఒక శారీ తీసుకున్నాము. ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్నీ 1000 రూపీసే గాయస్. ఏది తీసుకున్నా కూడా వాళ్ళు ఎక్కువ ప్రైస్ చెప్తారు. లాస్ట్ ఫైనల్కి వాళ్ళ దగ్గర ఒక లైన్ ఉంటుంది అనమాట, 1000 రూపీస్ మీరు ఏం తీసుకున్నా కూడా 1000 రూపీస్ అని. మా ఫ్రెండ్ కొన్ని శారీస్ తీసుకునింది, అవి కూడా 900, 800 అలా కూడా ఇచ్చారు. బట్ నేనైతే అన్నీ పట్టుకోరాలేదు. తనైతే నాకు తెలిసి 8-9 శారీస్ తీసుకునింది అనమాట. కొన్ని సేమ్గా తీసుకున్నాం, కొన్ని డిఫరెంట్గా తీసుకున్నాం. సో ఈ శారీ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను. సో ఈ ఫ్యాబ్రిక్స్ అయితే బాగ్రూ ప్రింట్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. నేను డిజైన్ చేస్తాను కదా, నార్మల్లీ నేను డిజైన్ చేస్తాను కదా జనరల్గా. సో డ్రెస్సెస్ అవన్నీ కూడా ఎలాగో సమ్మర్ వస్తుంది కదా, ఫ్రాక్స్ అవి డిజైన్ చేసుకుందాము అనేసి తీసుకున్నాను అనమాట. ఇవి శారీస్కి కడితే కూడా బాగుంటుంది, బికాజ్ ఇక్కడ బార్డర్ కూడా ఇచ్చేసారనమాట. శారీలాగా వేసుకోవచ్చు ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళకి, ఆర్ ఎల్స్ దీని ఫ్రాక్స్ లాగా డ్రెస్సెస్ లాగా డిజైన్ చేయించుకోవచ్చు అనమాట. చాలా కంఫర్ట్గా ఉంటాయి. ఇప్పుడే ఎండలు అయితే చాలా మండిపోతుంది కదా, మనం ఇంకా ఎక్కువసేపు మాట్లాడితే డీహైడ్రేట్ అయిపోతాం. అక్కడ మేము ఎగ్జిబిషన్లో అయితే ఒక 3-4 టైమ్స్ జ్యూసెస్ తాగింటాం గైస్. ఐ మీన్ మసాలా సోడా అంటారు కదా, అవి అంతా డీహైడ్రేట్ అయిపోతూ ఉంది బాడీ అయితే మాకు, తిరిగి అలసిపోయి. సో ఇదొకటి అనమాట, ఇదొక ఫ్యాబ్రిక్. సో ఇది యాక్చువల్లీ నేను 4 మీటర్స్ అడిగాను, బట్ ఎక్స్ట్రా 1/2 మీటర్ ఉందని చెప్పి 4.5 ఇచ్చేసాడు. ఆ 1/2 మీటర్ ఫ్రీగా ఇచ్చేసాడు అనమాట, ఏం క్యాలిక్యులేట్ చేయలేదు. అండ్ అందరం వచ్చేసి నేవీ బ్లూ కలర్ అనమాట. అన్నీ ఒకే కలర్లు ఎందుకు అని చెప్పి ఇంకెట్లో యాక్చువల్లీ ఇది 250 చెప్పారు, లాస్ట్ ఫైనల్గా 150కి ఇచ్చారు. అంత తక్కువకి ఇస్తున్నారు కదా అని చెప్పి ఇంకోటి తీసుకున్నాం అంతే. యాక్చువల్లీ మేము 5 తీసుకుంటాము, మీరు 150 రూపీస్కి ఇవ్వండి అని చెప్పాము. మళ్ళీ ఇందులోనే మా ఫ్రెండ్ ఒక కలర్ తీసుకునింది, నేనైతే ఈ 2 కలర్స్ తీసుకున్నాను అనమాట. మళ్ళీ మా ఫ్రెండ్ ఇంకో శారీ తీసుకునింది అనమాట, ఇది చాక్లెట్ కలర్ శారీ. సో తన దగ్గర ఏదో నేవీ బ్లూ తన దగ్గర ఏదో బ్లౌజ్ ఉందంటే దానికి సెట్ అయిపోతుంది అని చెప్పి ఈ శారీ తీసుకునింది. ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట వన్స్ మనం వాటర్లోకి వేసినాక. సో ఇది కొంచెం డిజైన్ డిఫరెంట్గా వచ్చింది, తనకి ప్లెయిన్ నచ్చదంట, అందుకని చెప్పి ఇలాగ తీసుకునింది. సో ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో కదా, ఇలాగా చూపిస్తాను మీకు. ఆ బార్డర్ అంతా ఇలాగా స్ట్రైప్స్గా వచ్చిందనమాట, స్ట్రైప్స్ కొంచెం షైనింగ్ లాగా వచ్చింది. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్, ఇది బ్లౌజ్ అనమాట. శారీ ఓవరాల్ స్ట్రైప్స్ వచ్చింది. నేను ఇక్కడ మీకు ఇమేజ్ యాడ్ చేస్తానన్నమాట అన్నిటికీ. మడతపోయింది. సో శారీ అంతా ఇలాగ వచ్చి ఉంటుందన్నమాట మొత్తం.
చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ శారీ కూడా. లైక్ మనం ఏదైనా చిన్న చిన్న గెస్ట్ వెడ్డింగ్స్కి వాటికి వేసుకొని వెళ్ళిపోవచ్చు. దీనికి మనం గోల్డ్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది గైస్. సో ఓవరాల్గా శారీ అంతా ఇలా వచ్చి ఉంటుంది. ఇది కూడా వాళ్ళు 1000 రూపీస్కే ఇచ్చారు. అయినా కూడా ఎగ్జిబిషన్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఒక 3-4 మంత్స్ నుంచి మనీ సేవ్ చేసుకోండి. చాలా చాలా కొనొచ్చు అనమాట. లాస్ట్లో తక్కువ ప్రైజెస్ ఉంటాయి కాబట్టి. సో గాయస్, ఇంతటితో హాల్ వీడియో అయితే అయిపోయిందనమాట. ఐ హోప్ మేము తీసుకున్నవన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే మీకు ఏమనిపించింది అనేది లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. మనం కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాము. అలాగే వన్స్ అగైన్ చెప్తున్నాను, ఎవరైతే మన ఛానల్ని నన్నే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు నా ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ కొట్టడం అసలు మర్చిపోకండి. బికాజ్ మీరు లైక్ కొట్టడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. అండ్ ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా నేను ఎలాంటి వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట. లైక్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అడిగారు కొంతమంది, అలాగే కొంతమంది స్కిన్ కేర్ అడిగారు. అండ్ ఆల్సో ఇంకా కొంతమంది అయితే మేకప్ వీడియో చేయమని చెప్పారు. మార్నింగ్ స్కిన్ కేర్, నైట్ స్కిన్ కేర్ అలాంటివన్నీ చేయమని చెప్పారు. మీకు ఏ వీడియో కావాలి అనేది నెక్స్ట్ అట్లీస్ట్ మీకు ఏమనిపించింది అనేది లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వీడియో నేను మీకు నచ్చిన పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను గైస్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు చేయాల్సింది గుర్తుంది కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. ఇంకా చాలా చాలా మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. స్టే ట్యూన్డ్. బై బాయ్.